మన చేతిని మనం ఎందుకు పరిశీలించుకోవాలి? ఒకసారి ఆలోచించుకోండి. గోపాల సాముద్రిక శాస్త్రానికి అధ్యయనానికి స్వాగతం. నమస్కారం. మన సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో చాలా విషయాలు తెలుసుకుంటూ కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మన చేతిని ఎందుకు పరిశీలించుకోవాలి? పరిశీలించుకోలేకపోయినా, మనం తెలుసుకోలేకపోయినా మన జీవితం నడిచిపోతుంది కదా. వాస్తవమే. మన గురించి మనం తెలుసుకోకపోయినా సరే జీవితం నడిచిపోతుంది. కానీ మనం ఒక రోడ్లో వెళుతున్నప్పుడు, ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఆ రోడ్డు యొక్క ఎలా ఉంది, రోడ్డు ఎలా ఉంది, ఆ రోడ్డు యొక్క నిర్మాణము, గుంతలు, ఎత్తులు, పల్లాలు, స్పీడ్ బ్రేకర్లు, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి మనకు అనుభవాలు ఎదురవుతున్నాయి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుని ప్రయాణం కొనసాగించినప్పుడు మధ్యలో వచ్చిన అవాంతరాలని మనం ముందుగానే పసికట్టడం వలన వాటిని అధిగమించి అవాంతరాలను ఛేదించి మనం విజయ తీరాల వైపు వెళ్ళడానికి అవకాశం ఉన్నట్లే మన అరచేతిని మనం పరిశీలించుకోవటం ద్వారా మన జీవన యాత్రలో మన కర్మగతమైనటువంటి అంశాలు ఏ విధంగా నిక్షిప్తం చేయబడ్డాయి, దానికి అనుగుణంగా మన జీవనం ఎలా నడుస్తోంది, దాన్ని మనం మెరుగుపరుచుకోవటం ఎలాగా, అవాంతరాలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడం ఎలాగా అనేటువంటి అంశాలు, మన జీవితానికి ప్రాతిపదికైనటువంటి అన్ని అంశాలు కూడా కర్మగతమైనటువంటి అంశాలు రేఖల రూపంలో మన అరచేతిలో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి కర్మ వలన ఏర్పడినటువంటి ఈ గీతలు మన జీవితానికి ప్రాతిపదికైనటువంటి ఆయుర్దాయము, ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, బంధము, అనుబంధాలు, యోగము, అవయోగాలు అన్నిటినీ కూడా విచక్షణ, ఆచరణ అనేటువంటి అనేక అంశాలు కర్మానుసారం నిర్ధారింపబడి జననం తర్వాత 100 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏ విషయమై, ఎవరెవరితో రుణబంధాలు కలిగి మనం ఎలా ప్రవర్తిస్తాము అనేటువంటి అనేక అంశాలు సూక్ష్మ రూపంలో కోడింగ్ అంటున్నాం దాన్ని. ఇప్పుడు మనం కోడింగ్ రూపంలో ఆ కోడ్లో గీతలు, గుర్తులు, రేఖలు, ముద్రలు ఇవన్నీ కోడ్, సంక్షిప్తంగా చేయబడినటువంటి కోడింగ్. విస్తృతమైనటువంటి అంశాలకి, చర్యలకి, కర్మలకి అనుగుణంగా చేయబడిన మన అరచేతిలో నిక్షిప్తం చేయబడుతున్న ఈ కోడ్ని డీకోడ్ చేయటమే మన సాముద్రిక శాస్త్రము. డీకోడ్ చేసే విధానమే మన అరచేతిని మనం పరిశీలించుకోవటము, ఈ క్యూఆర్ కోడ్ని మనం పరిశీలించుకోవటము. దీనికి ఉదాహరణగా మనం అనేకం చెప్పుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అంటే మనము ఇప్పుడు ఈ ఇంటర్నెట్ను ఉపయోగించుకొని అనేక అంశాలు మన సిమ్ కార్డు తోటి అనుసంధానమయ్యి మన అవసరాలకు, కోరికలకు, మన చర్యలకు అనుగుణంగా ఒక క్యూఆర్ కోడ్ని మనం నిర్ధారణ చేసుకుంటాం. దాని డెవలపర్స్ క్యూఆర్ కోడ్ని మనకి తయారు చేసి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఈ క్యూఆర్ కోడ్లో ఉండేటువంటివన్నీ కూడా గీతలు, గుర్తులు, ముద్రలు. అంటే ఒక అంశము, ఒక విషయాన్ని విస్తృతంగా ఉన్నదాన్ని మనం ఒక సంకేతం పెట్టుకొని సూక్ష్మ రూపంలోకి మార్చడమే క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ మనం తయారు చేసాము, కొత్తగా కనుగొన్నాము అనుకునే కంటే సహజంగా ప్రకృతిలో ఉండేటువంటి ఈ కోడ్స్నే మనం అనుసరిస్తున్నాము. మనం ఈ రేడియో తరంగాలని, అయస్కాంత శక్తి తరంగాలని, కాస్మిక్ రేస్ని, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఇంకా అనేకమైనటువంటి ఈ ప్రకృతిలో కనిపించినటువంటి మనం కోడ్స్ని, సంకేతాలని తీసుకుని మనం వాటిని ఉపయోగించుకుంటున్నట్లే క్యూఆర్ కోడ్ కూడా ప్రకృతి సహజంగానే ఒక క్యూఆర్ కోడ్ని తయారు చేస్తుంది. ఈ అరచేతిలో ఉండేటువంటి ముద్రలు ఇవన్నీ కూడా మన క్యూఆర్ కోడ్ అని మనం ఎందుకు చెప్పగలము అంటే, ప్రకృతిలో ప్రస్తుతము 840 కోట్ల జనాభా ఉన్నారు. 840 కోట్ల మంది జనాభా మనం అందరి యొక్క వేలిముద్రల్ని మనం సేకరించగలిగి, ప్రస్తుతం మనం ఆధార్ని 140 కోట్ల మందికి మనం అనుసంధానం చేసినప్పుడు ఏ ఇద్దరి యొక్క వేలిముద్రలు, ఈ 10,000కు ఉండేటువంటి ముద్రలు ఏ ఒక్కరివి కూడా ఇంకొకరితోటి పోల్చడానికి అవకాశమే లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శైలి కలిగి ఏర్పడి ఉన్నాయి. ఇది కాకతాళీయమైన అయితే తాత్కాలికంగా జరుగుతుందనుకున్న ఒక కంపెనీ CEO తయారు చేసినటువంటి క్యూఆర్ కోడ్లన్నీ ఒకలా ఉండవు. ఒకేసారి ఒకే రోజు తయారు చేసినటువంటివి, ఒకే విషయమే తయారు చేసినటువంటివి కూడా ఒకలాగా ఉండవు. ఎందుకనంటే అది వ్యక్తిగతమైనటువంటి సమాచారము. ఏ వ్యక్తి యొక్క
చర్యలకు కర్మలకు అనుగుణంగా ఆ వ్యక్తి తన కోరిక మేరకు క్యూఆర్ కోడ్ని తయారు చేయించుకుంటాడు. దానితోటి మనం ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని వినియోగించుకొని ఆ ఫలితాలని పొందగలం. అదేవిధంగా మన జన్మకు ముందే మనం ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎందుకు పుట్టాలి, ఎవరెవరితోటి కలిసి మన బంధాలు ఏర్పరచుకోవాలి, ఎప్పుడు ఆ బంధాలను పటిష్టంగా ఉంచుకుంటున్నాము, ఎప్పుడు మన బుద్ధి విశేషంలో వచ్చే మార్పుల వలన వాటి నుంచి దూరంగా వెళుతున్నాము, ఎప్పుడు ఏ వ్యక్తులతోటి కలిసి మనం సఖ్యతగా ఉంటున్నాము, విరోధాన్ని ఎలా ఏర్పరచుకుంటున్నాము, ఏ సందర్భంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేక కొన్ని అవాంతరాలను ఎదుర్కొంటున్నాము, ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్లో గీతల రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. దానికి అనుగుణంగానే మన జీవనం నడుస్తూ ఉంటుంది. అయితే మనం తెలుసుకోవటం వలన వాటిని కొంతవరకు సరి చేసుకోవచ్చు. దానికి కూడా మనం ఉదాహరణగా మనం ఈ క్యూఆర్ కోడ్ని, యాప్ల్ని తీసుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క లేదా ఒక సంస్థ యొక్క కోరికతోటి ఒక యాప్ క్రియేట్ అయినప్పుడు దాన్ని తయారు చేసినటువంటి CEO, మేనేజర్సు, టీమ్ లీడర్సు వారికి తెలుసు ఆ యాప్ యొక్క పనితీరు. అయినా కూడా ఆ వ్యక్తి యొక్క యాప్ అతని కోరికలకు అనుగుణంగా చేసినటువంటిది ఒకసారి ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ దాన్ని మార్చడానికి అవకాశమే ఉండదు. ఒకవేళ దైనందిన జీవితంలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా ఎప్పుడైనా అప్గ్రేడేషన్ చేయవచ్చేమో, అప్డేట్ చేయవచ్చు. అప్గ్రేడేషన్ కూడా కొంత పరిమితికి లోనయ్యి ఉంటుంది. అప్గ్రేడ్ చేయడానికి సహకరిస్తే ఆ కోర్ కంటెంట్ అప్పుడు అప్గ్రేడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ బాడీ ఏర్పడుతున్నప్పుడు మొట్టమొదటి కణంలోకి ఈ జీవము ప్రవేశించిన వెంటనే మన కర్మగతమైనటువంటి అంశాలకు అనుగుణంగా, అంటే మనం పుట్టిన తర్వాత ఏ వృత్తి వ్యాపారాలు చేయాలి, మన బుద్ధి కుశలత ఎలా ఉండాలి, మన శరీర దారుఢ్యం ఎలా ఉండాలి, మన హృదయ వైశాల్యం ఎలా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ముందుగానే నిర్ణయింపబడి ఉంటాయి. కర్మగతమైనటువంటి అంశాలు కోర్ కంటెంట్లో అవన్నీ కూడా మిళితమయ్యి ఈ క్యూఆర్ కోడ్ ఏర్పడుతుంది. ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం కనుక పరిశీలించడానికి మనము ఒక క్యూఆర్ కోడ్ చూసిన వెంటనే మనము మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటూ అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది చూసిన వెంటనే ఇది ఎవరిది ఏమిటి దీంట్లో చెప్పలేము. కానీ స్కాన్ చేస్తే ఆ వ్యక్తికి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. అదేవిధంగా మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలంటే మనం జ్ఞానాన్ని, సాముద్రిక జ్ఞానాన్ని వినియోగించాలి. దీనికి చాలా పరిశీలన, సమన్వయము, ఆతృత లేకుండా, కంగారు పడకుండా మనం దీన్ని ప్రతిదాన్ని అంచనా వేయటం తెలియాలి. అలా కాకుండా మనకు కనిపించిన ఏదో ఒక గీతను, ఒక గుర్తును పట్టుకుని ఫలితాలను చెప్పేస్తూ అయోమయానికి గురి చేయకూడదు ఎవరిని కూడా. ఎంచేతనంటే మన వ్యక్తిగతమైనటువంటి మన లక్షణాలు, మనకు తెలియని లక్షణాలని వాళ్ళ బలహీనతకి అనుసంధానించి భయపెట్టి క్రతువులు క్రియలు చేయిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు చేత మనం మోసగింపబడకుండా ఉండటానికి మన చేతిని మనం పరిశీలించుకోవాలి. మన పొటెన్సీ ఏమిటో మనం తెలుసుకోవాలి. మన బుద్ధి విశేషం ఎలా ఉంది అనేటువంటిది మనం అంచనా వేసుకోవాలి. మన ఆత్మీయత అనురాగాల యొక్క భావ సాంద్రత ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. మన యోగము ఏ సమయంలో ఎలా ఉంటుంది, దానిలో ఏదైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా మనం తెలుసుకోవాలి. మన ఆరోగ్యము ఆయుర్దాయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. తెలుసుకుని 100 సంవత్సరాల జీవితంలో రాబోయే కాలంలో వచ్చేటువంటి అవాంతరాలను ఎలా ఎదుర్కోవచ్చు, లేదా అభివృద్ధి కారకమైనటువంటి గుర్తులు చిహ్నాలు మనకు కనిపించినప్పుడు వాటిని మనం అందిపుచ్చుకోవడానికి ఏ రకమైనటువంటి పరిశ్రమ చేయాలి, సాధన చేయాలి, మనం దాన్ని ఎలా మార్చుకోవాలి అనేటువంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది కనుక మన జీవితం, మన అరచేతిని మనం పరిశీలించుకోవాలి. ఎవరికి వాళ్ళు వారి చేతిని పరిశీలించుకుని వారి యొక్క మనోబలాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మతత్వాన్ని దర్శించుకుంటే, అంటే ఎవరికి వాళ్ళు అంతర్ముఖులు కావాలి. దానికి సాముద్రిక శాస్త్రం సహకరిస్తుంది. ఎందుచేతనంటే మనం మన మనసుతోటి ప్రేరేపించబడి మన జీవితాన్ని నడుపుకుంటూ ఉంటాం. శరీరము కానీ బుద్ధిలో ఉండేటువంటి విశేషము కానీ ఆల్రెడీ నిర్ణయింపబడిపోయి ఉన్నాయి. మన శరీరంలో ఏ కణము మనం చెప్పినట్టు వినదు. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మనం జీవితంలోకి ప్రవేశించబెట్టబడి ఉంటుంది. ఆ విధంగానే పనిచేస్తుంది. మీరు గమనించుకోండి ఒకసారి.
మన శరీరాన్ని పూర్తిగా పరిశీలించుకోండి. మన గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయము కానీ, మూత్రపిండాలు కానీ, మన చర్మము కానీ, మన గోళ్ళు కానీ, మన జుట్టు కానీ ఏది కూడా మనము చెప్పినట్లు, మనము కోరినట్లు అవి పనిచేయవు. వాటికి ఆ కణాలన్నిటికీ కూడా రక్తనాళాలకు కానీ, రక్త కణాలకు కానీ ఒక నిర్దేశింపబడినటువంటి ఒక కర్మ, ఒక పని చేయటానికి అవి నిర్దేశించబడి ఉంటాయి. దానికి తగిన పొటెన్సీ వాటికి అందివ్వబడి ఉంటుంది. దానికి అనుగుణంగానే అవి పనిచేస్తూ ఉంటాయి. ఒక్క మన మనస్సు మాత్రమే కోరుతూ ఉంటుంది. దానికి ఆ కోరికలు తీర్చుకోవడానికి మన బుద్ధి సహకరిస్తూ ఉంటుంది. మన బుద్ధి కోరికల వెంబడి పరిగెట్టకుండా మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని మన విచక్షణని పెంచుకోవటానికే సాధన, ధ్యానము ఇవన్నిటిని కూడా మనం సమకూర్చుకోవాలి. సమకూర్చుకుంటే మన జీవితాన్ని చక్కని పూలబాటలా నడుపుకోవటానికి అవకాశం ఉంటుంది. దానికోసం మన చేతిని మనం పరిశీలించుకోవాలి. మన అరచేతిని మనం పరిశీలించుకోవాలి. అరచేతిలో ఉండే విశేషాలను తెలుసుకోవాలి. మన జీవితాన్ని మనం సరి చేసుకోవచ్చు. సరి చేసుకుని మన జీవితాన్ని ఆనందంగా గడపటానికి అవకాశం ఉంటుంది. అందువలన సాముద్రిక శాస్త్రరీత్యా మీ అరచేతిని మీరు పరిశీలించుకోండి. మీ లక్షణాన్ని మీరు తెలుసుకోండి. మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. నమస్కారం.